హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దుర్గా ఫ్రెండ్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో అడాబ్ స్కాన్ గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. సో అడాబ్ స్కాన్ అనేది చైనా క్యామ్ స్కానర్కి రిప్లేస్మెంట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను ఇది మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. సో ఈ వీడియోలో వచ్చి అడాబ్ స్కాన్ ఫుల్ రివ్యూ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో రివ్యూలో మనకి అడాబ్ స్కాన్ యొక్క రేటింగ్, దాని యొక్క డౌన్లోడ్ సైజ్ అంట, ఎన్ని డౌన్లోడ్స్ ఉన్నాయో చెప్తాను. అండ్ నెక్స్ట్ యాప్లో ఉన్న ఫీచర్స్ మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను చెప్పా కదా, ఈ వీడియోలో మనం అడాబ్ స్కాన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సో అడాబ్ స్కాన్ యొక్క యాప్ యొక్క పూర్తి రివ్యూ చేస్తాను. ఓకేనా. సో ఇంతకుముందు వీడియోలో జస్ట్ రిప్లేస్మెంట్గా చెప్పాను, బట్ రివ్యూ అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఓకేనా. సో చూద్దాం మన ఇండియన్ యాప్ యొక్క ఫెసిలిటీస్ ఏంటో. సో ఈ యాప్ యొక్క సైజ్ వచ్చేసి 20 MB నియర్లీ ఉంది. అండ్ నెక్స్ట్ 4.6 రేటింగ్ ఉంది. అండ్ 10 million+ డౌన్లోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను మీకోసం ఈ యాప్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. సో నా ఫోన్లో అన్ఇన్స్టాల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ డౌన్లోడ్ చేసి అయితే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. సో యాప్ డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. యాప్ డౌన్లోడ్ పూర్తయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో అది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఇన్స్టాల్ అయ్యాక నేను ఓపెన్ చేసి యాప్లో ఉన్న ఫెసిలిటీస్ మొత్తం అయితే మీకు రివ్యూ చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ రివ్యూ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కానీ నేను ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పుంటే సో వాటిని కామెంట్ సెక్షన్లో అయితే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. అడాబ్ స్కాన్ యొక్క రివ్యూ. సో యాప్ అయితే నేను ఓపెన్ చేశాను. అండ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన సైన్ ఇన్ అయితే అడుగుతుంది. సో నేనైతే ఫేస్బుక్తో అయితే సైన్ ఇన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు నచ్చిన దాంతో అయితే మీరు సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా. సో నేను ఫేస్బుక్ సైన్ ఇన్ అయ్యాను. ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ నేను కంటిన్యూ కొట్టా. సో ఫేస్బుక్ మీరు సైన్ ఇన్ అడిగినప్పుడు మీ పాస్వర్డ్ అయి అడుగుతుంది. సో మీరు అయితే టైప్ చేసాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఓపెన్ చేశాక యాప్ మనకి ఇలా వస్తుంది, వెల్కమ్ టు అడాబ్ స్కాన్ అని. మీకు అన్ని పర్మిషన్స్ ఎలవ్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎలవ్ కొట్టాక మనకి దీనిలో ఉన్న ఆప్షన్స్ వచ్చి 4 మెయిన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో అవి వచ్చేసి మనకి బిజినెస్ డాక్యుమెంట్ అండ్ బిజినెస్ కార్డ్స్ అంటే ఐడి కార్డ్స్, పాన్ కార్డ్స్. సో ఇలాంటివి అయితే బిజినెస్ కార్డ్స్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే మనకు కనబడుతుంది. సో డాక్యుమెంట్ వచ్చేసి మన టెక్స్ట్ బుక్ పేజెస్. సో ఇలాంటివన్నీ అయితే డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ ఫామ్స్ ఉంటాయి. అండ్ ఫామ్స్ అంటే నథింగ్ బట్ ఇళ్ళ స్థలాలు. సో ఇలాంటివన్నీ పెద్ద పెద్ద అప్లికేషన్స్ మనం ఫామ్స్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వైట్ బోర్డ్ అంటే నథింగ్ బట్ మనకి ఏమన్నా వైట్ బోర్డ్ మీద, సో ప్లెయిన్ కలర్ బోర్డ్ మీద ఉన్న దానికోసం వైట్ బోర్డ్ అని అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో వీటిలో మీకు ఒక డాక్యుమెంట్ పిక్చర్ అయితే తీసి నేను చూపిస్తాను శాంపుల్గా. అండ్ నెక్స్ట్ మనం కింద ఉన్న 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎలా కనబడుతున్నాయి. సో ఫొటోస్ లాంటిది కనబడుద్ది లెఫ్ట్ సైడ్ కార్నర్లో. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఓకేనా. సో మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది మన గ్యాలరీ అనేది. సో మనకి ఇందులో ఉన్న పిక్చర్స్ ఇవన్నీ అయితే మీరు పెట్టుకొని స్కాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ దాని పక్కన ఉన్న సింబల్ వచ్చేసి ఆటో క్యాప్చర్ ఫ్రెండ్స్. అంటే ఏదైనా డాక్యుమెంట్ కనబడితే సో దాని అంతటా అదే క్యాప్చర్ అయితే చేసేసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆటో క్యాప్చర్ అంటే అది మీకు ఆటో క్యాప్చర్ అనేది మీకు నచ్చితే యూజ్ చేయొచ్చు, లేదంటే దాన్ని డిసేబుల్ కూడా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ దాని రైట్ సైడ్ వచ్చేసి మనకి అంటారు ఫ్లాష్ లైట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్లాష్ ఎనేబుల్, డిసేబుల్, ఆటోమేటిక్ అనేవి అయితే మనకు ఉంటాయి. సో ఆటో క్యాప్చర్లో నాకైతే పిక్చర్ ఎట్లా వచ్చింది. సో ఓకేనా. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. అండ్ చివరిలో మనకు పిక్చర్స్ అంటే లాస్ట్ టైం తీసిన పిక్చర్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో మనం పిక్చర్ తీసేసాము ఒకటి ఆటో క్యాప్చర్ ద్వారా. సో దాని యొక్క క్వాలిటీ, దానిలో ఉన్న పిక్చర్ ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి చైనా క్యామ్ స్కానర్ యొక్క రీప్లేస్మెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో దానిలో ఉన్న ఫీచర్స్ అయితే దీనిలో 100% లేకపోవచ్చు, బట్ ఇది బెటర్ యాప్ ఫ్రెండ్స్. సో దీనిలో ఉన్న ఎడిటింగ్ ఆప్షన్స్ చూద్దాం. సో దీనిలో మనం అరేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో క్లీన్ అప్ అంటే మనకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మనం నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రొటేట్ ఆప్షన్ ఇందాక చూశారు,
అండ్ క్రాప్ ఆప్షన్ ఉంది. సో క్రాప్ అంటే మనకు ఆటోమేటిక్ క్రాప్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైజ్ అని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకి A4 సైజా, A3 సైజా, సో మనకి ల్యాండ్స్కేప్ మోడా, పోర్ట్రేట్ మోడా, సో ఈ విధంగా మనకి ఎనేబుల్ చేసేసి అయితే ఆప్షన్ ఉంది. సో క్లీన్ అనే ఆప్షన్ అండ్ క్లీనప్ అనే ఆప్షన్, నెక్స్ట్ కలర్ అనే ఆప్షన్, అండ్ మనకి ఇప్పుడు వచ్చిన సైజ్ రీసైజ్ అనే ఆప్షన్ వచ్చేసి మనకి దీనిలో కొత్త ఫీచర్స్ ఫ్రెండ్స్. ఓకేనా, సో దీనికి మనం ఇంకో పేజ్ కూడా యాడ్ చేసేయచ్చు. సో అంటే సేమ్ డాక్యుమెంట్లో మనం 4-5 పిక్చర్స్ పెట్టుకోవాలంటే ఆ కింద యాడ్ పిక్చర్ లేదా ఇట్లా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో పిక్చర్ కూడా యాడ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, సో డాక్యుమెంట్ని మనం ఒకే దానిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది రీఆర్డర్. అంటే మన రీఆర్డర్ వచ్చేసి మనం పేజ్ నెంబర్స్ మార్చుకోవాలన్నా లేదా ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ పెట్టుకోవాలన్నా సో ఈ విధంగా మీరైతే రీఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ మనకి పిక్చర్ ఎడిటింగ్స్లో ఉన్న కొన్ని ఆప్షన్స్. నెక్స్ట్ లాస్ట్లో ఉన్నది డిలీట్ ఆప్షన్ అండ్ పైన సేవ్ PDF, అంటే మనకి ఇది PDFగా అయితే సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా అయితే మనకి మెయిన్గా పిక్చర్ తీసాక ఉన్న ఆప్షన్స్ అయితే చూసేసాం అడాబ్ స్కాన్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పిక్చర్ యొక్క క్వాలిటీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, పిక్చర్ యొక్క క్వాలిటీ. సో ఆటో క్యాప్చర్లో ఆన్ చేశాను కాబట్టి మనకు 4 డాట్స్ అయితే కనబడుతున్నాయి. సో వాటంతట అవే పిక్చర్ తీసుకుంటే ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా పిక్చర్ తీసేసుకున్నాక మనం దీని యొక్క క్వాలిటీ చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో క్లియర్గానే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి క్యామ్ స్కానర్లో ఇంకా 1.1 to 2 పాయింట్స్ ఎక్స్ట్రా క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ దానిలో మనకి కొన్ని 3-4 ఆప్షన్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ మోర్ అంటే ఫ్యూచర్లో మనకి యాప్ అనేది బాగా ఫుల్ అప్డేట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మనం ఇది కూడా చాలా బెస్ట్ యాప్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దీనిలో క్వాలిటీ కూడా అంత తక్కువ అని అయితే కాదు ఫ్రెండ్స్. సో క్లియర్గానే ఉంటుంది డాక్యుమెంట్లో. సో మీరు కూడా ఒకసారి యూజ్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ ట్రై చేసి ఈ యొక్క యాప్ యొక్క ఫీచర్స్ మీకు ఎట్లా అనిపించినాయో నాకు కామెంట్ సెక్షన్లో కూడా ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా అయితే మన అడాబ్లో ఉన్న ఆప్షన్స్ అయితే మ్యాక్సిమం అన్నీ చూసేసామనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఒకసారి హోమ్ పేజ్లో ఏమున్నాయనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సో పైన హోమ్ బటన్లోకి వెళ్తే ఒకసారి ఈ డాక్యుమెంట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మీకోసం మామూలు పిక్చర్ నుంచి మనకు క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది అయితే చూద్దాం. ఓకేనా, సో హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ నుంచి చూద్దాం. సో డైరెక్ట్ పిక్చర్ తీసింది. సో మనకి సేమ్ క్వాలిటీ అయితే ఉంది. సో క్వాలిటీలో అయితే నో డిఫరెన్స్, బట్ దీనిలో కూడా మనం ఎరేజ్ చేసి అయితే చూపిస్తున్నాం. సో ఈ విధంగా ఎరేజ్ అనే ఆప్షన్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో అడాబ్ స్కాన్ యొక్క రివ్యూ అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఓకేనా, సో అడాబ్ స్కాన్ అనేది ఒక చాలా యూస్ఫుల్ యాప్. సో అందరూ యూజ్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.